నమ్మిన సిద్ధాంతం కోసం, అనుకున్న లక్ష్యం కోసం అతనిది అవిశ్రాంత పోరాటం. 5 ఏళ్ల నిరీక్షణ, నిరంతర శ్రమతో పోరాడి నిలిచి గెలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. 2014లో టీడీపీకి సహకరించి 2019లో ఒంటరిగా పోటీ చేసి ఓడినా ప్రజాక్షేత్రం నుంచి ఆయన వెనక్కి వెళ్ళలేదు. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం 4 ఏళ్లుగా శ్రమించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రధానంగా ఓట్లు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడడం కోసం పవన్ చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కావు. చంద్రబాబు గారితో పొత్తుకు ససేమేరా అన్న బీజేపీని ఒప్పించి పొత్తు కుదర్చడంలో పవన్ కీ రోల్ ప్లే చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే కూటమి గెలుపుకు కారణమైన పవన్ కళ్యాణ్ గారి గురించి తాజాగా చంద్రబాబు గారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ, ఆంధ్రలో ఎన్డీఏ కూటమికి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ విజయానికి ముఖ్య కారణం ముమ్మటికి పవన్ కళ్యాణ్ గారే. ఇలాంటి కొడుకుని కన్నందుకు ఆ తల్లి అదృష్టం చేసుకుంది. నువ్వు లేకపోతే ఈ విజయం లేదు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారట భువనేశ్వరి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. మరోవైపు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడంటూ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన అభిమానులు అనుకుంటూ ఉన్నారు. ఆయన సినిమాలోని డైలాగ్ ఇది. పగిలే కొద్దీ గ్లాసు పదునెక్కుతోంది, ఇది మరో సినిమాని డైలాగ్. ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో ఈ మాటలు జనసేనకి సరిగ్గా సరిపోతాయి. 4 పెళ్లిళ్ళంటూ హేళనలు, 2 చోట్ల ఓడిపోయంటూ అవహేళనలు, చివరకు తనతో సెల్ఫీలు దిగేందుకు ఎదురు చూసిన నేతలు కూడా తనను విమర్శించే పరిస్థితి. కానీ ఆయన లెక్క వేరు. అవును, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెక్క వెనుక ఓ లెక్క ఉంది. ఆ లెక్కే ఇప్పుడు నవ్యాంధ్రలో కూటమి విజయానికి కారణమైంది.